హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అని చూస్తున్నారా? ఒక్కసారి పుదీనా రైస్ ట్రై చేయండి. బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. సో రెసిపీ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, పుదీనా రైస్ ఏంటో చూసేద్దామా? మరి లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. పుదీనా రైస్ అండి, ఇట్స్ వెరీ హెల్తీ అండ్ టేస్టీ కూడా. సో ఈజీగా 15 మినిట్స్లో మనకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? మరి లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ప్రొసీజర్లో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇక్కడ పుదీనా ఒక కట్ట తీసుకున్నాను, అలాగే కొత్తిమీర కూడా అండి. నెక్స్ట్ ఆనియన్స్ 3 అండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ 4 అవసరం పడుతుందండి. నెక్స్ట్ ఉప్పు, కారం రుచికి సరిపడినంతగా వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, కారము ఉప్పు రెండు కూడా. నెక్స్ట్ గార్లిక్ క్లోవ్స్ అండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 అవసరం పడుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాము. ఫస్ట్ 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా మంచిగా నీట్గా ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఒక 15 మినిట్స్ మనం సోక్ చేయాలి. కాబట్టి ప్రొసీజర్లో ఫస్ట్ చేయాల్సింది రైస్ తీసుకొని ఈ విధంగా వాష్ చేసుకొని సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ పుదీనా ప్యూరీ తయారు చేసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు పుదీనా ఆకులు నీట్గా చాప్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా అండి నీట్గా చాప్ చేసి పెట్టేసి ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసేసి గార్లిక్ క్లోవ్స్ కూడా ఒక 5 వేసానండి. అంతే. తర్వాత కొంచెం పెరుగు అండి, స్మూత్నెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేశాను. అంతే. పుదీనా ప్యూరీ మనం తయారు చేసేసుకోవాలి. ఈ లోపుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటానండి. ఇది ప్యూరీ అయ్యేంత లోపుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఇక్కడ బటర్ అయినా తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను. బటర్ ఒక 2 టేబుల్ స్పూన్ యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని అది కొంచెం కరిగిన తర్వాత దాంట్లో మసాలా స్పైసెస్ ముందుగా యాడ్ చేసుకోవాలండి. జీరా, దాల్చిన చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, అలా మనకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ బాదం పప్పులైనా జీడిపప్పులైనా వేసుకోవచ్చండి, ఆప్షనల్. నేను ఇక్కడ బాదం జీడిపప్పు వేశాను. నెక్స్ట్ జీరా కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఉప్పు రుచికి సరిపడినంతగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకున్నాను. ఈ విధంగా వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా సోక్ చేసి పెట్టిన రైస్ ఉంది కదండి, ఆ రైస్ని దీంట్లో మనం వేసేయాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ విధంగా కలిపి ఓపెన్లోనే ఒక 10 మినిట్స్ ఈ విధంగా కుక్ చేయాలండి. మనం లిడ్ క్లోజ్ చేయకుండా 10 మినిట్స్ కొంచెం రైస్ అంతా మసాలాకు పట్టేలాగా కుక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి విజిల్స్ రావాలండి 2. ఈ విధంగా పెట్టేసి 2 విజిల్స్ ఇక్కడ వచ్చేసాయండి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి ప్రెషర్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అండి. అప్పటికప్పుడుగా 15 మినిట్స్లో అయిపోతుంది. లంచ్ బాక్స్లోకైనా మనం మార్నింగ్ తినొచ్చడానికి కూడా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు పుదీనా రైస్ని. సో నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా కుదిరిందో పుదీనా రైస్ని. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మీరు ఫాలో అవుతూ ఉండండి మన అనుస్వే ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్ అనుస్వే. ఇలాంటి రెసిపీస్ అందించడానికి అనుస్వే ఎప్పుడూ మీ ముందు ఉంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్